అమ్మా, శైలపుత్రి అంటే ఎవరు? ఇలా రా నాన్న, చెప్తాను. ఒకప్పుడు దేవలోకంలో దక్ష ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. దక్ష ప్రజాపతి ఎవరంటే సతీదేవి తండ్రి. ఒకసారి అతను ఎంతో గొప్పగా యజ్ఞం చేయాలి అని అనుకున్నాడు. ఆ యజ్ఞానికి అందర్నీ పిలిచాడు. దేవతలు, గంధర్వులు, యక్ష కిన్నెరలను, ఇంకా ఋషులను. కాని ఆ పరమేశ్వరుని మాత్రం పిలవలేదు. ఎందుకంటే అతనికి శివుడంటే నచ్చేది కాదు. కాని సతీదేవికి తన తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళి వాళ్ళ పుట్టింటి వాళ్ళని కలుసుకోవాలని ఉంది. అప్పుడు సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మా నాన్నగారు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారని తెలిసింది. మన పెళ్ళైనప్పటి నుండి నేను మా పుట్టింటికి వెళ్ళనే లేదు కదా. మా అమ్మా నాన్నల్ని, మా అక్క చెల్లెల్ని కలుసుకోవాలనిపిస్తుంది అంటుంది. ఈ యజ్ఞానికి మా నాన్నగారు అందరినీ పిలిచారంట. మనం కూడా వెళ్దాము అని అంటుంది. అప్పుడు శివుడు, అందర్నీ పిలిచారు కాని మనల్ని పిలవలేదు కదా సతీ. అనువు కాని చోట అధికులమనరాదు. పిలవని చోటకు వెళ్ళడం సరికాదు అని అంటారు. ఇలా యజ్ఞానికి వెళ్ళాలి అనే ఆలోచన మానుకో అని చెప్పి వెళ్ళిపోతారు. ఎంతో ఆశతో వాళ్ళ పుట్టింటికి వెళ్దామనుకున్న సతీదేవికి ఆ మాటలు నచ్చలేదు. వెంటనే సతీదేవి ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, నాదా, మా ఇంట్లో వాళ్ళు అంత పెద్దగా యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ ఏర్పాట్ల హడావిడిలో పడి మనల్ని పిలవడం మర్చిపోయినట్టున్నారు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటే కాని కావాలని చేసింది కాదు అని చెప్తుంది. కాబట్టి మీరు అలా ఆలోచించకండి. మనం వెళ్తే వాళ్ళు మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. కాదనకండి అని అంటుంది. సతీ, మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమతో నువ్వు అలా ఆలోచిస్తున్నావు. దేవతలు, ఋషులు, గంధర్వుల నుండి యక్ష కిన్నెరుల వరకు యజ్ఞానికి పిలిచిన వాళ్ళు మనల్ని మాత్రం పిలవకుండా ఉండరు కదా. మనల్ని పిలవని చోటికి వెళ్ళడం పద్ధతి కాదు. అప్పుడు సతీదేవి, లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నాదా. శివుడు అంటాడు, నేనైతే పిలువని చోటికి రాలేను. నిన్ను పంపించడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు. కాని ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. సరే, ఇంక నీ ఇష్టం. నీకు అంతగా వెళ్ళాలని ఉంటే వెళ్ళిరా అని అంటాడు. సతీదేవి సంతోషంతో కైలాసం నుండి బయలుదేరి దక్షిణ రాజభవనానికి వెళ్ళింది. అక్కడంతా పండగ వాతావరణంలా ఉంది. ఈ కోలాహలం మధ్యలో సతీదేవి యజ్ఞవాటిక దగ్గరకు చేరుకుంది. సతీదేవిని మొదటగా చూసిన తన తల్లి ప్రసూతి వచ్చి ఎంతో ప్రేమగా కన్నీటితో దగ్గరికి తీసుకొని, అమ్మా సతీ, ఇలా ఉన్నావు తల్లి? నిన్ను చూసి ఎన్ని రోజులయింది. నిన్ను గుర్తు చేసుకొని రోజంటూ లేదు. ఎన్నాళ్లకు వచ్చావమ్మా అని అంటుంది. నేను బాగున్నానమ్మా. మీ అల్లుడు గారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అవునా తల్లి, ఎంతో ఆనందకరమైన విషయం చెప్పావమ్మా అని వాళ్ళ తల్లి అంటుంది. అమ్మా, నాన్నగారు ఇంకా అక్క చెల్లెలు ఎక్కడా? రా తల్లి, వాళ్ళు నిన్ను చూస్తే ఎంతో సంతోషిస్తారు అని చెప్పి యజ్ఞవాటిక వైపు తీసుకెళ్తుంది. తనని చూసి వాళ్ళ అక్క చెల్లెలు కొంతమంది చూపు తిప్పుకున్నారు. ఇంకొంతమంది హేళనగా మాట్లాడారు. ఏంటి సతీ, ఎలా ఉన్నావు? అయినా మన రాజభవనంలో ఉన్నప్పుడు రాజకుమారిలా ఉండేదానివి. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూసుకో. ఉండటానికి సరైన ఇల్లు ఉందో లేదో. అయినా యద్భావం తద్భవతి అంటారు. నీవు ఆ శివుడే కావాలని వెళ్ళావు. ఇదిగో ఇలా ఉన్నావు. సతీ, చూసావా, మేమందరం ఎంత అందమైన వాళ్ళని, సరైన స్థాయి వాళ్ళని చూసి భర్తలుగా పొందాము. మరి నీ సంగతి ఏంటి? ఇదంతా చూస్తూ ప్రసూతి బాధగా నిలబడిపోయింది. సతీదేవికి తన అక్క చెల్లెల మాటలు చూసి చిన్నబుచ్చుకుంది. కాని వెంటనే, ఆపండి, నా భర్త మీ అందరి భర్తల్లా శ్రీమంతుడు కాకపోవచ్చు. కాని వెన్నెల్లాంటి స్వచ్ఛమైన మనసున్నవాడు. నన్ను ప్రాణంగా ప్రేమిస్తాడు. నా భర్తే నాకు దైవం. ఆయనే నా సర్వస్వం. ఇదంతా విన్న దక్ష ప్రజాపతి, ఏమిటి, నీ భర్త గొప్పవాడా? ఎందులో గొప్పవాడు? నా అల్లుళ్ళందరిలో తక్కువ స్థాయి ఉన్నవాడు అతనే. ఎప్పుడు బైరాగిలా తిరుగుతాడు. మెడలో పాములేసుకొని తిరుగుతూ ఉంటాడు. శ్మశానవాసి, భస్మధారణ చేస్తాడు. ప్రేతాలతో తిరుగుతాడు. ఇటువంటి వాడు గొప్పవాడా? ఇంకా పుని అనవసరమైన మాటలు. సతీదేవి తన భర్త మాట వినకుండా దక్షయజ్ఞానికి వచ్చినందుకు ఎంతో బాధపడుతుంది. తన కళ్ళల్లో బాధ, అవమానం, నిస్సహాయత ఆ సభలో అందరికీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వెంటనే, నాన్నగారు, నా భర్త గొప్పతనం గురించి మీకు తెలియదు.
ఆయన ఎంతో ప్రేమ కరుణ కలిగిన వారు. ఈ సృష్టిని నడిపే లయకారుడు. మీరు నా భర్త గురించి అలా మాట్లాడడం సరికాదు అని అంటుంది. సతీ, ఆపు నీ మాటలు. అసలు జటాజూటాలతో ఉండే ఆయన ఆ సన్యాసిని ఇంతలా సమర్థిస్తావా? అయినా పిలవని పేరంటానికి భార్యని పంపేవాడు నేను గొప్పగా చూడాలా? నాన్నగారు, నా భర్త ఎంత చెప్పినా వినకుండా పుట్టింటి మీద ప్రేమతో ఇంత దూరం వచ్చాను. నా భర్త ఆ పరమేశ్వరుడు, ఈ అనంతమైన విశ్వానికి ఆధారమైనవాడు, భూతదయ కలిగినవాడు. అటువంటి నా భర్తను ఇంత అవమానం జరిగాక ఈ శరీరం మీ కూతురుగా నిలవదు అని తన బొటనవేలి కాలుని నేలకి రాసి అగ్నిని సృష్టించి ఆ అగ్నిలో సతీదేవి ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? రేపు చెప్తాను నాన్న. తర్వాతి కథ కోసం భక్తి బై శక్తిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.